వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి. ఆటో ఆకలి కేకల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. బూనాది కాని కాలువ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న మంత్రి. చెన్నూరు మండల కేంద్రంలో టోల్ ప్లాజా వద్ద బీజేపీ నాయకుల ధర్నా. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చికిత్స కాదు చీకటి. పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, నవభారత నిర్మాతగా పేరుగాంచిన స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న మహానేత విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆయన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని భారతదేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయనను నవ భారత యువతకు స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు. అంతర్రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశమంతటా రాజీవ్ గాంధీ ఆలోచనలు, దేశభక్తిని స్మరించుకోవడం గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ యొక్క సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆటో ఆకలి కేకల మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ మాట్లాడుతూ ఈ నెల 27న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల మహాసభ, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు మద్దుల రాజేందర్, ఉపాధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ మరియు బీఆర్ఎస్ పార్టీ 37వ డివిజన్ అధ్యక్షులు ఆర్ఏ రవిగౌడ్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఆటో సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఆటో సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆటో డ్రైవర్ ఆకలి కేక సభను విజయవంతం చేయాలి, డ్రైవర్ ఆకలి కేక సభను విజయవంతం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కు, హరీష్ రావుకు నోటీసులు పంపారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్ ఆరోపించారు. రామ్నగర్ లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని 4.5 కోట్ల ప్రజలు కోరుకున్న తెలంగాణ తెచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో పాలన పడికేసిందని ప్రజల దృష్టి మార్చేందుకు నోటీసుల డ్రామా ఆడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్న సర్కారుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. నోటీసుల వల్ల ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని జోస్యం చెప్పారు. కేసీఆర్ హరీష్ రావు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ విషయాన్ని వాళ్ళు వెళ్తారా లేదా అభిప్రాయం? నోటీసులకు కేసీఆర్ గారు భయపడతారా? మీకు తెలుసు కదా సతీష్ గారు, అట్లా భయపడేది ఉంటే ఈ ఆంధ్ర పాలకులతోని, తెలంగాణ అప్పుడున్న ఢిల్లీ పాలకులతోని కొట్లాడి తెలంగాణ తెచ్చేవారా ఈ కేసీఆర్, హరీష్ రావు గారు? ఈ నోటీసులకు, ఈ వీటికి అయినా కాళేశ్వరం మీద ఏం అవినీతి జరిగిందని? కాళేశ్వరం మీద అవినీతి అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకడమే.
కాళేశ్వరం మీద అవినీతి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోటీసులు పంపిస్తున్నారో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు ఎంత వ్యతిరేకత రోజు రోజు పెరిగిపోతుంది. దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ నోటీసులు ఇవన్నీ, ఈ లీకులు, ఈ నోటీసులు, ఇలా ఏదైనా ఇష్యూని రూపుమాపడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇంకా మీరు ఏదో అవినీతి అంటున్నారు. కాళేశ్వరం మీద అవినీతి అనేది ఇంకా విచారణే జరుగుతుంది, అదేమి ఇంకా నిర్ధారణ కాలేదు. మీకు ఒక విషయం చెప్తున్నా, ముఖ్య విషయం. ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా పార్లమెంట్లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి గజావత్ సింగ్ షెకావత్ గారిని కాళేశ్వరం అవినీతి పైన ప్రశ్నించడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ అయిన జగావత్ గారే చెప్పారు. షెకావత్ గారు ఏమన్నారు, కాళేశ్వరం పైన అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ లీకులు, ఇవేవో విచారణ, నోటీసులు, అరెస్టులు చేసే దమ్ముందా ప్రభుత్వానికి? అసలు కేసీఆర్ గారిని ముట్టుకుంటారా? అగ్నిగుండం అవుతారు, భస్మమైపోతారు కేసీఆర్ గారిని ముట్టుకుంటే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా పెరుగుతుందో, రేపు మీకు దమ్ముంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే గోడలు బద్దలు కొట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, రాష్ట్ర ప్రజలే కేసీఆర్ గారిని విడిపిస్తారు. అంత అవినీతి పెరిగిపోయింది. బీఆర్ఎస్ పైన ఆదరణ పెరుగుతుంది ప్రజలకు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వంలోని పాలన ఎట్లయిపోయిందంటే, మంత్రులు మీరు చూస్తుండొచ్చు. ఇంతకుముందు నేను ఒక స్కోలింగ్ చూసిన, నారాయణ గారు ఏదో చెప్తుంటే, మంత్రులు ఈ ప్రపంచ సుందరీకరణ ఎవరైతే వచ్చిందో, ఈ వరల్డ్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిందో వాళ్ళకి ఎస్కార్ట్గా మారిండ్రండి. వాళ్ళని వేసుకొని మంత్రులు ఇక్కడ పాలన వదిలేసి అకాల వర్షానికి రైతులు రోడ్డు మీద వచ్చి గగ్గోలు పెడుతుంటే మంత్రులేమో అసలు పట్టణకే తిరుగుతున్నారు. ఇంకా పైపెచ్చు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారండి. ఎక్కడ తిప్పుతున్నారండి ఇప్పుడు ఈ సుందరి మండలం అందరినీ? మీరు యాదాద్రికి తిప్పుతున్నారు, కమాండ్ కంట్రోల్కి తిప్పుతున్నారు, సచివాలయాన్ని చూపిస్తున్నారు. మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సుందరిమణులు కూడా మర్చిపోయారు. ఇవి కట్టిన కేసీఆర్ గారి గురించి సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు, ఎవరు కేసీఆర్ గారు, ఆయన గొప్పతనం ఏంది అని. కాబట్టి మీరు మీరు రెచ్చగొట్టాలని చూసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మేము ఏదో చేసినాం, ఈ మధ్య ఏదో రేజింగ్ అంటే తెలంగాణ రేజింగ్, ఎక్కడ రేజింగ్ అవుతుందో మాకు అర్థమవుతుంది. ఒక్క విషయంలో మాత్రం అవుతుంది, కమిషన్లో రేజింగ్ అవుతుంది, మంత్రులు ఓన్గా రేజ్ అయిపోతున్నారు, ఢిల్లీకి పంపించడంలో రేజింగ్ అవుతుంది. తెలంగాణ రేజింగ్ అంటే చెప్పుకొని కన్నా కొంచెమని ఉండాలి. ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాలే. రైతులు, పింఛన్దారులు, ఆడపిల్లలు వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తుంటే తెలంగాణ రేజింగ్ అవుతుందంటే ఎట్లా చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ఏదన్నా దుమ్మెత్తి పోయాలనుకుంటే అది మీ మీదే పడుతుంది. ఒకసారి మీరు ఈ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఓటు గురించి అయితే మీరు మాట్లాడే ముందు కొంచెం మీరు ఆలోచించుకొని మాట్లాడండి. వాళ్ళు ఉద్యమం నుంచి వచ్చారు, వాళ్ళ జీవితాలు దారపోసి తెలంగాణను తెచ్చారు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఈ భారతదేశ ప్రజలకు, దళితులకు ఏ విధంగానైతే అంబేద్కర్ గారు ఆరాధ్యుడో, తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ గారు ఆరాధ్యుడండి. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కాబట్టి ఇక్కడైనా మీరు ఈ లీకులు ఆపి పాలన మీద దృష్టి పెట్టాలని సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. బేగంపేట రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,00,000 కోట్ల వ్యయంతో 1,300కు పైగా రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి ప్రకటన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లలో దాదాపు 2,750 కోట్లతో సాగుతున్న పునరభివృద్ధి పనులతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ మెట్రో రైల్ సేవలను భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరియు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున నూతన మరవడితో పెరుగుతున్నటువంటి ప్రయాణికుల
అన్ని విధాల వసతుల కల్పన కోసం ఒక కార్పొరేట్ పద్ధతిలో దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లు పునరుద్ధరించే భాగంగా ఈరోజు మన తెలంగాణలో పెద్దలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథి చేసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు వేదిక నుండి అధికారులు వేదిక నుండి ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలంతా కూడా కొనియాడి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లు గుర్తించి 2,750 కోట్లు ఇలా కేటాయించి ఈ రోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణలో బేగంపేటతో పాటు వరంగల్ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో అన్ని విధాల రైల్వే స్టేషన్లు కొత్త హంగులతోటి ప్రారంభిస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజల తరఫున మోడీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇందులో భాగంగా యాదాద్రి యాదగుట్ట ఈ తెలంగాణలో మొదటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామికి రాష్ట్ర నలుమూల నుంచి దేశ నలుమూల నుంచి ఎంతో పెద్దగా సంఖ్యలో భక్తులు ఉన్నందున వాళ్ళందరూ కూడా సౌకర్యార్థం MMTS గతంలో పెద్దలు ప్రకటించారు. ఇందులో కూడా దానికి నిధులు కేటాయించి యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు యాదగుట్టకు MMTS కూడా తొందరగా పనులు ప్రారంభించాలని ఇప్పుడే గౌరవ మంత్రులు కిషన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జీఎంతో మాట్లాడినందుకు చాలా సంతోషం. మా తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగుట్ట కూడా ఎంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున అక్కడ రైల్వే స్టేషన్ పునరుద్ధరించి MMTS తొందరగా పనులు ప్రారంభిస్తారని చెప్పి మంత్రి గారిని వేదిక మీద వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ యాదగుట్ట అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలంటే అక్కడ భక్తులకు సౌకర్యాలతో పాటు రైల్వే స్టేషన్ ఆదిగా నుంచి MMTS తొందరగా చేయాలి. ఇలా ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల పునరుద్ధరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్. భూనాది కాని కాలువ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్లోని జల సౌధాలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భూనాది కాని పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలపై జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్. ఈ సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. భూనాది కాని కాలువ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాని గేట్స్ ఉంటాయి, ఆ గేట్స్ మొత్తం బ్లాక్ అవుతుంది. అంటే నీళ్ళు ఎట్లా కిందికి పోవాలంటే ఆ గేట్ల పక్కబడిపోతుంది. దాన్ని ఇమీడియట్ అలవంటే అసలు కొన్ని కరెక్షన్ చేసి ఇమీడియట్ కూడా పడుతుంది. ఒక్కొక్క దగ్గర బండ్ బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే వేరే వాళ్ళు ఈ ప్రాబ్లమేటిక్ ప్లేసెస్లో ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా కూడా పనిచేసే పరిస్థితి ఉంది. స్ట్రక్చర్స్కు ల్యాండ్ ఎక్వేషన్ మొత్తమే లేకుండా కూడా అయింది. సో అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసినాం. 10 days బ్యాక్ ఆల్ ఐరన్ కెనాల్ తిరిగినాం. అట్లీస్ట్ ఫస్ట్ 25 kilometers ఇది ఏంటంటే ముద్దుంపల్లి తక్కువ వరకు 26 kilometers వస్తుంది. అక్కడి వరకు అయితే పని చేసుకుంటూ పోతే అక్కడ వరకే కెనాల్ ఎక్కువ ప్రాబ్లం. కిందికి పోతుంటే ఏంటంటే వీళ్ళకు కెనాల్ లెవెల్ గ్రౌండ్ ఉంటుంది, వాటర్ ఫ్లో ఈజీ ఉంటుంది. కిందికి కెనాల్ కటింగ్ కూడా అయింది. బండ వచ్చి సార్ ఆ బండ తీసేసి వాటర్ పోతుంది. అట్లాంటి ఐడెంటిఫై చేసుకోవాలి. 26 kilometers ఆ బునియాది కానీ చెర్లకు ఫస్ట్ వాటర్ రావాలి. మా బునియాది కానీ కాలువలకి 32nd kilometer అందులో పడితే అక్కడికి కిందికి ఈజీ అవుతుంది. ఒకటేమో ల్యాండ్ ఎక్విజిషన్ అరౌండ్ 16 crores టోకెన్ ఇష్యూ చేసి అది ఒకటి చేయాలి. చేస్తే ఇదంతా ఇంకా ఓవరాల్ ఓవరాల్ వర్క్ టేక్స్ పీరియడ్ ఆఫ్ 2 years. ఇట్లాంటి వాటర్ మిక్స్ క్లియర్ చేసుకుంటూ పోతే ఇమీడియట్ గా వాటర్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మేమేం అనుకుంటున్నాం అంటే విత్ ఇరిగేషన్ అఫీషియల్స్
ఇప్పుడు ఈ 1.5 month పని అవుతుంది. ఫస్ట్ క్రాప్ హాలిడే మీరు క్రాప్ హాలిడే ఇవ్వకుండా నెక్స్ట్ క్రాప్ హాలిడే ఇస్తే సే ఫ్రమ్ కమింగ్ నవంబర్కి ఇస్తే సమ్మర్ కూడా కలిసి వస్తుంది. ఒక 7 months అట్లా టైం దొరుకుతుంది, మ్యాక్సిమం వరకు అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ హాలిడే ఇవ్వకుండా వేసంగి నుంచి ఇస్తే క్రాప్ హాలిడే ప్లస్ అనదర్ 4 months 7 months వరకు టైం ఈజీ అవుతుంది. ఇప్పుడు 1.5 month అయితే అట్లీస్ట్ దే విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఒక పని ఏడ చేయాలి ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఈ 1.5 month పెద్దగా పని కాకుండా బట్ కొంత లూజ్ అవుతుంది. ఈ లోపల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి అంటే కన్సిడరబుల్ వర్క్ చేయవచ్చు. ఇప్పుడు కూడా అయితే 3 places దే హావ్ స్టార్టెడ్ వర్క్. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ అవుతుంది మీకు ఇది దునియాగా ఇక్కడ అవుతుంది? 6 places లో వర్క్ స్టార్ట్ చేసాం సార్. ఎక్కడెక్కడ అవుతుంది? 0 to 2 తర్వాత 5 to 6 రక్తానంతరం అవుతుంది. ఇంకోటి 26 కిలోమీటర్లు జరుగుతుంది. 75 జరుగుతుంది. ఎక్కడ 75 కిలోమీటర్లు 75 ఎందుకు చేస్తుంది? కిందికి వెళ్ళిపోయారు 75 సైకిల్ కొట్టుకుంటామండి. కిందికి మంచిగా ఉన్నది నీరు పోవాలి. మీరు పైకి బునియాది గారి కాలువ వరకు బునియాది గారి చదివి బునియాది గారి వరకు మీరు ఈ టఫ్ టాస్క్ అంతా ఫైనల్ ఇది క్లియర్ చేసుకుంటే ఈ 32 కిలోమీటర్ వరకు చేస్తే మీకు ఈజీగా చిన్న సబ్మిషన్ సార్. డ్రాయింగ్స్ డిజైన్ డ్రాయింగ్స్ ఉంది అప్రూవ్ కాదు మీరు వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. చెన్నూరు మండలంలోని కిష్టంపేట 63వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట 63వ జాతీయ రహదారిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ వసూలు చేసి ఇబ్బందులకు గురి చేయవద్దని, టోల్ రుసుములు వెంటనే నిలిపివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. అటవీ శాఖ భారీ వాహనాలకు మాత్రమే టోల్ వసూలు చేస్తామని, ఇప్పుడు సామాన్య ప్రజలపై అక్రమంగా వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పుష్కరాల భక్తులను సామాన్యులకు ఇబ్బందులు గురి చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించి ఈ టోల్ వసూళ్లను నిలిపివేసి టోల్ గేట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. తర్వాత మీరు చెప్పండి, మీరు ఎట్లా మాట్లాడతారో పెట్టి చెప్పండి. నా ముందైతే వసూలు చేసిన కార్లకు మీరు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వసూలు చేశారు, ఇంకా కట్ చేస్తారు. మీకు ఎర్ర జెండాలు కలవండి, కాషాయ జెండాలు కట్టింది అక్కడ ఏదో బీజేపీలు వసూలు చేస్తారు, లేకుంటే ఏదో హిందుత్వ కంపెనీ ఉన్నది, ఇది గుడికి పోయే టెక్స్ అనుకుంటారు జనాలు. తెలుసా మీకు కాషాయ జెండాలు ఎందుకు కట్టింది మీరు అక్కడ డ్రమ్లకు కట్టిండ్రు మీరు?
అందరం ఒకటే పార్టీ బీజేపీ. మీరు ఇప్పుడు బంద్ చేస్తారా? మీరు మొత్తం మీరు ఇన్స్ట్రక్షన్ చేయండి, చెప్పండి. ఫారెస్ట్ అధికారులను సార్ అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రోజు నేను అడిగా. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రోజు నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు కదా అంటే, సార్ మేము ఓన్లీ హెవీ వెహికల్స్ కు ఇసుక వెహికల్ అని వసూలు చేస్తాం సార్ అని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండ్రు. ఇవాళ సార్ చిన్న చిన్న కార్లు, నా కారు కూడా నిన్న కట్టాయిస్తారు. ఎందుకు అది తప్పు కదా? లోకల్ వాళ్ళకు లోకల్ లేదు సార్, చిన్న లేదు. ఓన్లీ ఇసుక లారీలు ట్రక్కులకు పెట్టుకొని మేము అద్దంటలేదు. కానీ ఏ వెహికల్ కానీ చిన్న వెహికల్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము దానికి అంగీకరించాం. కార్లకు కట్టయిస్తున్నాయి. మా సిరివంతులు మామూలు కాదా సార్? సిరివంతులు మామూలు కాదా? వంశీ ఏం కాదు, నడవని ఎట్లా కట్ చేస్తారు? ఏం రీఫండ్ చేస్తారు? సార్ పోయినా కట్టే నాలుగైదు రోజులు తర్వాత చేయమనండి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం చీకటిమయంగా మారింది. రోగులకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన చోట చీకటిగా ఉండడంతో భయాందోళనకు గురవుతున్న రోగులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల విఫలత మరోసారి ప్రజల ప్రాణాలను ప్రశ్నార్థకంగా నిలిపింది. ఇటీవల కురిసిన గాలివానతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన జనరేటర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆసుపత్రి మొత్తం చీకట్లో కూరుకుపోయింది. ఆ సమయంలో చికిత్స పొందుతున్న రోగులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలో బతుకుముప్పులోకి వెళ్లారు. ఇది కేవలం కరెంటు కష్టం కాదు, ఇది అధికారుల నిర్లక్ష్యపు చీకటి. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తూ ఆరోగ్య తెలంగాణ నినాదం ఎత్తుకుంటుంది. కానీ జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస విద్యుత్ బ్యాకప్ లేకపోవడం ఏ విపరీత పరిస్థితి వైపు నడుస్తున్నామో తెలిపే ఘోర ఉదాహరణ. ఇది ప్రమాదకరమైన వైఫల్యమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే. ఈ ఘటనపై స్పందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినాకర్, పలువురు ప్రజా సంఘాల నాయకులు హాస్పిటల్ ను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఇది జిల్లా ప్రధాన కేంద్రం పరిస్థితి అయితే పల్లెల్లో దవాఖానాల పరిస్థితిని ఊహించుకోవడమే గుండెల్ని గుబులుగా చేస్తోంది. అనేక సార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేదు. మంత్రులు వచ్చి వెళ్లిపోయినా బాధితుల కష్టాలు తీరడం లేదు. ప్రజల ప్రాణాలను అంత అశ్రద్ధగా చూస్తే నైతిక హక్కు లేనివారు పదవుల్లో ఉండటమే పాపమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్కరోజు సమస్య కాదు, ఇది సంవత్సరాలుగా అధికార యంత్రాంగం అప్రమత్తత లేకపోవడం వల్ల ఏర్పడ్డ తీవ్ర లోపం. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే ఆసుపత్రిలో జనరేటర్ పని చేయకపోవడం ఒక సాధారణ లోపమేం కాదు, అది మానవీయత లేని వ్యవస్థకు నిదర్శనం. వార్డుల్లో చీకటి కమ్మేయడం, ప్రజల ప్రాణాలతో సరదాగా ఆడుకోవడమే. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా కనువిప్పు పొందాలి. ఈ సంఘటనపై తక్షణ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఆసుపత్రికి శాశ్వతంగా పవర్ బ్యాకప్ సదుపాయం కల్పించాలి. ప్రతి పల్లె స్థాయి ఆరోగ్య కేంద్రం వరకు జనరేటర్లు, పవర్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చీకట్లో చికిత్స కాదు, చీకట్లో చావు. ఇప్పటికైనా మేల్కొని స్పందించకపోతే రేపటి తెలంగాణ ఆరోగ్య రంగం చీకటి చరిత్రగానే మిగిలిపోతుంది. రామాయంపేట మండల కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.
మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలోని రెడ్డి కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ చంద్ర కొండలరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ వాసులు మోతుకు గోపి, ఎనిశెట్టి రమణ, కుమార్, లక్ష్మణ్ యాదవ్, నక్కా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణమన్నోతి విశ్వేద సాధనం. మనకు రామాయణపేట గ్రామంలో రెడ్డి కాలనీలో శ్రీ 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 పంచముఖి హనుమాన్ దేవాలయ సన్నిధానంలో అంగరంగ వైభవంగా 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మనకు గణపతి, గౌరీ, వాస్తు, స్వస్తి పుణ్యవసతంగా తదితర నవగ్రహాది దిక్పాలక పూజలు జరిగినాయి. ఉదయం నుంచి అభిషేకాలు, పంచముఖ అభిషేకాలు జరిగినాయి. అదేవిధంగా గణపతి తదితర హోమాలు జరిగినాయి. ఆ తదనంతరము మనకిక్కడ కుంకుమార్చన జరుగుతున్నాయి. చాలామంది మాతమ్మలు విచ్చేసి ఆనందంగా ఆ యొక్క లలిత పరమేశ్వరునికి అనుగ్రహం పొందుతూ ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కుంకుమార్చన అయిన తర్వాత మంగళహారతి, తీర్థప్రసాద వితరణ. ఇక్కడ రెడ్డి కాలనీలో సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలయ సభ్యులు కావచ్చు, రెడ్డి కాలనీ వాస్తవులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా గత కొద్ది కాలం నుంచి వాళ్ళు ఈ యొక్క వార్షికోత్సవానికి విస్తృతంగా వినూత్నంగా పని చేసుకుంటూ 7వ వార్షికోత్సవం, 7వ వార్షికోత్సవం ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ ఎన్నో ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు కూడా వాళ్ళు ఎంతో విశేషంగా ఇక్కడ పూజ పునస్కారాలు అందిస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్నదాన వితరణలో పాల్గొనాలని కోరుకుంటూ ఇట్లానే రెడ్డి కాలనీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి మనం ఆ విఘ్నేశ్వరం కోరుకుందాము. ధన్యవాదాలు. రామాయంపేట పట్టణంలో రెడ్డి కాలనీ గల పంచముఖ హనుమాన్, శ్రీ పంచముఖ హనుమాన్ 7వ వార్షికోత్సవం, 7వ వార్షికోత్సవం ఈరోజు జరుగుతున్నది. కావున ఉదయం నుండి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణపతి పూజ మరియు హోమ కార్యక్రమము, కుంకుమ పూజ, అభిషేకము, ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది. కావున అందరూ భక్తులు వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.